మన వాక్య భాగాన్ని చదువుకుందాం. 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 5 నుండి 10 వరకు. కొరింథీలకు పౌలు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 5 నుండి 10 వచనాలు. మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరం ఏమాత్రమును విశ్రాంతి పొందలేదు. ఎటు పోయినను మాకు శ్రమయే కలిగాను. వెలుపట పోరాటములు, లోపట భయములు ఉండేను. అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మను ఆదరించెను. తీతు రాక వలన మాత్రమే కాకుండా అతడు మీ అత్యాభిలాషను, మీ అంగలార్పును, నా విషయమై మీకు కలిగిన అత్యాసక్తిని మాకు తెలుపుచు తాను మీ విషయమై పొందిన ఆదరణ వలన కూడా మమ్మను ఆదరించను కనుక మేము మరి ఎక్కువగా సంతోషించుతని. నేను రాసిన పత్రిక వలన మిమ్మల్ని దుఃఖపెట్టినందున విచారపడను. నాకు విచారం కలిగినను ఆ పత్రిక మిమ్మల్ని స్వల్పకాలం మట్టుకే దుఃఖపెట్టినని తెలుసుకొని ఉన్నాను. మీరు దుఃఖపడితారని సంతోషించట్లేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందుతారని ఇప్పుడు సంతోషించుచున్నాను. ఏలైనగా ఏ విషయంలోనూ మా వలన మీరు నష్టము పొందకుండాటకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడితరి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయను. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయను. ప్రేమ స్వరూపి, మీకు స్తోత్రాలు. మీ వాక్యం మా పాదాలకు దీపం, మా త్రోవకు వెలుగు. బాధలో ఏదే మాకు నెమ్మది కలిగించేది, మమ్మల్ని బ్రతికించేది మీ జీవ వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యమే లేకపోయి ఉంటే మేమేమైపోదుమో. మీ వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ముద్రించి మా దాకా తెచ్చినందుకు, మా భాషలో, మా చేతిలో మాకంటూ సొంత ప్రతి మీరు ఉంచినందుకు మీకు స్తోత్రాలు. మీ సత్యాన్ని తెలుసుకొని మిమ్మల్ని మీరు కోరినట్టుగా సేవించే కృప మాకు అనుగ్రహిస్తున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ, ఈ వాక్య వచనాల భావాన్ని మేము గ్రహించే కృప మీ పరిశుద్ధాత్మ ద్వారా మాకు దయచేయవలసిందని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరి తిరిగి మన వాక్య భాగానికి మనం వస్తూ ఉన్నాం. క్రిస్మస్ టైంలో కొంత బ్రేక్ తీసుకున్నాం. సందర్భాన్ని బట్టి మనం వేరు భాగాల్ని ధ్యానించాం. మరి తిరిగి మనం మన భాగానికి వస్తూ ఉన్నాం. రెండో అధ్యాయం 13వ వచనానికి 7వ అధ్యాయం 5వ వచనానికి లింక్ మనం చూడాలి. 2వ అధ్యాయం 12:13 క్రీస్తు సువార్త ప్రకటించటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభునందు నాకు మంచి సమయం ప్రాప్తించి ఉండగా సహోదరుని తీతు నాకు కనబడినందున నా మనసులో నెమ్మది లేక వారి యొద్ద సెలవు తీసుకుని అక్కడి నుండి మాసిదోనియాకు బయలుదేరితిని. 7:5 అంటాడు, మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరం ఏమాత్రమును విశ్రాంతి పొందలేదు. కానీ దీనిలను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మను ఆదరించెను అన్నాడు. సో 2:13 నుండి 7:4 వరకు, 2:14 నుండి 7:4 వరకు పౌలు తన పరిచర్య యొక్క యథార్థతను గురించి చాలా లోతైన విషయాలు రాయడం మనం చూస్తాం. అయితే ఎందుకు తాను త్రోయను విడిచి అక్కడ పరిచర్యకు దేవుడు ద్వారాలు తెరిచిన నెమ్మది లేక ఎందుకు మాసిదోనియాకు వచ్చాడో, అక్కడ ఏం జరిగిందో మనం గ్రహించాలి. కొరింథీ పట్టణం, పౌలు 18 నెలలు అక్కడుండి సంఘాన్ని స్థాపించాడు. ఎంతో ప్రయాసపడ్డాడు, ఎంతో కన్నీరు విడుస్తూ, ఎంతో భయంతో గడగడ వణుకుతూ వారి మధ్య పరిచర్య చేశాడు. తాను ఆ సంఘాన్ని కట్టిన తర్వాత మిగిలిన చోట్ల సంఘాన్ని సువార్త ప్రకటించే సంఘాలు స్థాపించడానికి తాను ఆయా స్థలాలకు వెళుతూ ఉన్నాడు. ఈలోగా
దుర్బోధకులు చొరబడి సంఘాన్ని గలిబిలి చేశారు. కొంతమంది విశ్వాసులు పౌలు పక్షంగా ఉండడానికి బదులు దుర్బోధకుల పక్షంగా చేరారు. పౌలు మీద దుర్బోధకులు వేసిన నిందలను నమ్మడం మొదలుపెట్టారు. పౌలు చాలా దుఃఖపడ్డాడు. వారి సత్యంలో నుంచి తొలగిపోతున్నట్టు భావించి వారికి 2వ అధ్యాయం 4వ వచనంలో రాసినట్టు ఎంతో మనోవేదనతో, నిండు శ్రమతో, ఎంతో కన్నీరు విడుస్తూ ఒక ఉత్తరాన్ని రాశాడు. ఆ ఉత్తరం ఒకవేళ 1 కొరింథీ పత్రిక తర్వాత రాసిన దుఃఖంతో, కన్నీటితో వారిని గద్దిస్తూ, వారి పాపాన్ని వారికి చూపిస్తూ ఘాటైన ఉత్తరం రాశాడు. ఒకవేళ అది 1 కొరింథీ పత్రిక కాకపోతే అది మన దాకా రాలేదు. ఆ ఘాటైన ఉత్తరానికి ఎలా స్పందిస్తారో పౌలు కొంత సందిగ్ధంలో ఉన్నాడు. ఆ ఉత్తరాన్ని తన ఆత్మీయమైన ప్రియకుమారుడిగా పిలుస్తున్న తీతుతో కొరింథీ పట్టణానికి పంపిస్తాడు. ఆయన ఇంకా రాలేదు. ఈ ఉత్తరానికి వారు ఎలా స్పందిస్తారో ఆందోళనలో ఉన్నాడు. కాబట్టి త్రోయకు వచ్చాడు. ఎఫెస్లో ఉత్తరం రాసి త్రోయకు వచ్చాడు. అక్కడికి తీతు వస్తాడేమో అని. ఇంకా రాకపోయేటప్పటికి తీతుని ఎదుర్కొంటూ దారిలోనే కలవాలి త్వరగా. ఏం జరిగిందో, కొరింథీ సంఘం ఎలా స్పందించిందో ఉత్తరానికి అని తెలుసుకోవడానికి తీతుని ఎదుర్కోవడానికి మాసిదోనియా వరకు వచ్చేసాడు. ఏమాత్రం మా శరీరాలకు విశ్రాంతి లేదు అంటున్నాడు. శరీరం అనే పదం వాడుతున్నాడు. ఎందుకంటే ఆత్మీయంగా దేవుని బట్టి ధైర్యంగా ఉంటాం, ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనం అన్నాడు కదా ప్రభు పేతురు విషయంలో, మిగిలిన శిష్యుల విషయంలో గెత్సెమనే తోట దగ్గర. ఆ కోణంలో శరీర రీతిగా ఏమాత్రం విశ్రాంతి లేదు అంటున్నాడు. ఎటుపోయినా మాకు శ్రమే. అంటే పరిచర్యలో తాను అన్ని రీతులుగా శ్రమను, కష్టాన్ని ఎదుర్కొంటూ వచ్చాడు. నిజానికి దేవుణ్ణి సేవించడం అంటే సవాలుతో కూడినటువంటి పని. ప్రతిఫలం, ప్రజలు రక్షింపబడుతూ, సంఘం స్థాపింపబడుతూ ఉంటే సంతృప్తి కలుగుతుంది. కానీ ఇది ఎంత ఛాలెంజెస్తో కూడింది అంటే వాక్యాన్ని సరిగా విభజిస్తూ, దైవశాస్త్రాన్ని సరిగా అర్థం చేసుకుని విశ్వాసులకు క్షేమాభివృద్ధి కలుగు చేస్తూ, దుర్బోధలను అడ్డుకుంటూ, మందకు మాదిరిగా జీవిస్తూ, నాయకులను తయారు చేస్తూ, అవిధేయులను సరిచేస్తూ, బలహీనులకు చేయూతనిస్తూ ఇలాంటి పని చేయడం కష్టంతో కూడిందే. ఎటుపోయినా మాకు శ్రమయే కలిగేను అన్నాడు. అంతకుముందు కూడా చాలా వచనాల్లో మనం చూస్తాం. ఇక ప్రాణం పోతుంది అనే నమ్మకం వచ్చేసింది పౌలుకు వచ్చిన పోరాటాల్లో. ఇంకా వివరిస్తూ అంటున్నాడు, వెలుపట పోరాటములు, లోపట భయములు ఉండేను అంటున్నాడు. వెలుపల ఉన్నది ఎవరు? అవిశ్వాసులు. సువార్తను అడ్డగించడానికి పౌలును తరుముతూ ఉన్నటువంటి వాళ్ళు. సో అవిశ్వాసుల ద్వారా పోరాటాలు వస్తూ ఉన్నాయి. లోపట అంటే తన అంతరంగంలో అనుకోవచ్చు. మరొక భావం ఏంటి అంటే సంఘం విశ్వాసుల ద్వారా కూడా తనకు కొన్ని భయాలు ఉన్నాయి. చూడండి ఎటువంటి భయము. 11వ అధ్యాయం 2-3 వచనాలు. దేవాసక్తితో మీరు ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలన్న కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రధానము చేసి తిని. కానీ సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరుపబడి క్రీస్తున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లైనా తొలగిపోవునేమో అని భయపడుచున్నాను అంటున్నాడు. సో సంఘం విషయంలో తాను భయపడుతూ ఉన్నాడు. ఎక్కడ సంఘం శత్రువుకు హవ్వ లొంగిపోయి మోసపోయినట్లు క్రీస్తునందలి సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోతారేమో, తన ప్రయాసంతా వృధా అవుతుందేమో అని భయపడుతూ ఉన్నాడు. కాబట్టి అవిశ్వాసుల ద్వారా పోరాటాలు, విశ్వాసుల ద్వారా శ్రమలు, ఎటుపోయినా శ్రమే ఎదుర్కొంటూ ఉన్నాడు. అయితే అంటున్నాడు, ఈ శ్రమ ఎంత తీవ్రంగా పరిగణించింది, అది వృద్ధి చెందింది అంటే 6వ వచనం, ఆయనను దీనులను ఆదరించి దేవుడు
అంటున్నాడు. దీనుడిగా అయిపోయాడు అన్నమాట. ఈ పదాన్ని ఇంగ్లీష్లో డిప్రెస్డ్ అనే పదం వాడడం చూస్తాం. హీ వాజ్ డిప్రెస్డ్. డిప్రెషన్ అంటాం కదా, కృంగుదల, జాలిపడవలసిన పరిస్థితి. దీనులు అంటే అర్థం జాలిపడాల్సిన పరిస్థితిలోకి వచ్చేసాడు అన్నమాట. హీ వాజ్ డిప్రెస్డ్. పోరాటాల్లో కృంగిపోయాడు, నలిగిపోయాడు. అలాంటి శ్రమ పౌలు ఎదుర్కొన్నాడు. వాటిని ఒప్పుకోవడానికి పౌలు బిడియపడల. ఇప్పుడు మీరు స్మాల్ గ్రూప్స్గా ఇప్పటి వరకు ఆరాధించి వాక్యాన్ని ధ్యానించి ఒకరి కోసం ఒకరు ప్రార్థించారు కదా. మీ గ్రూప్లో ఎవరైనా ఏ శ్రమ లేనట్టు, వాళ్ళ వ్యక్తిగత జీవితం అవనండి, కుటుంబ జీవితం అవనండి, చాలా సంపూర్ణంగా ఏ భయాలు ఏ పోరాటాలు లేనట్టుగా మీకు చెబుతున్నారు అనుకోండి, అలాంటి వాళ్ళ దగ్గర ఉండడానికి మనకు అంత సౌఖ్యంగా అనిపించదు. ఎందుకమ్మో వీళ్ళు చాలా ఏ లోపం లేనట్టుగా ఉంటున్నారు, అమ్మో మేము అలా కాదే అని. వాస్తవానికి వాళ్ళు దూరంగా ఉన్నారనిపిస్తుంది. మన వారి దగ్గర మనం సౌఖ్యంగా ఉండలేం. కానీ పౌలు అలాంటి వాడు కాదు. యథార్థంగా తనకుండే భయాలు, తనకుండే పోరాటాలు, తనకుండే డిప్రెషన్ గురించి రాసేస్తూ ఉన్నాడు. ఎవరికో వ్యక్తిగతంగా చెవిలో చెప్పడం కాదు. కాబట్టి పౌల్లో ఉండేటువంటి స్వచ్ఛత మనం చూస్తూ ఉన్నాం, యథార్థత మనం చూస్తూ ఉన్నాం. భయపడట్లా తన అంతరంగ వాస్తవ స్థితిని గురించి మాట్లాడడానికి. ఒక గొప్ప అపోస్తలుడే భయాలు ఉన్నాయని చెబుతూ ఉన్నాడు, కృంగిపోయానని చెబుతూ ఉన్నాడు. మరి చాలా శాతం మనం ఏమనుకుంటామంటే కృంగుదల పాపం అనుకుంటాం. అంటే అర్థం ఇది ఆధ్యాత్మికమైంది కాదు, మనకి తగదు, కాబట్టి అస్సలు మన దగ్గర ఉన్నా దాన్ని మనం పట్టించుకోకూడదు అన్నట్టు, అది లేదన్నట్టు మనం భ్రమపరచుకోవాలని భావిస్తూ ఉంటాం. శరీరంలో ఉన్నాం. ఇవి వాస్తవాలు. వస్తాయి, కృంగుదలలు వస్తాయి, పోరాటాలు వస్తాయి, భయాలు వస్తాయి. ఎంత సీనియర్ విశ్వాసమైనా నువ్వు దేవుడు ఉన్నాడా అనే భావం ఒక్కోసారి కలుగుతూ ఉంటుంది. అసలు ఆయన నన్ను పట్టించుకున్నాడా, నా ప్రార్థన ఆలకిస్తున్నాడా, నేను చేసే ప్రార్థనలో ఏదైనా ప్రతిఫలం ఉందా అసలు అనే శ్రమ తీవ్రతను బట్టి సహజంగానే కొన్ని సందేహాలు రావడం సహజం. వాటిని వ్యక్తపరచడం, ఏంటి ఈయనకి కూడా ఇలాగ వస్తాయా, ఈయనే భక్తుడు అని అనుకుంటారనే ఫీలింగ్ మనకు అక్కర్లా. వాస్తవాలను ఒప్పుకుందాం తోటి విశ్వాసులతో. భయం వేస్తుందని చెప్దాం, శోధనలు వస్తున్నాయని చెప్దాం. పౌల్లో వాస్తవ స్థితిని ఒప్పుకునే యథార్థత అభినందనీయం. మనం కూడా పౌళ్ళ యథార్థ స్థితిని అంగీకరించడం మంచిది. అంత శ్రమలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? పిలుచుకున్నాడు కదా దేవుడు, పౌలును అభిషేకించాడు కదా, సేవ కోసం వాడుకుంటూ ఉన్నాడు కదా, తన ద్వారా ఎంతో పరిచర్య జరుగుతుంది కదా, దేవుని కోసమే కదా తన అన్ని భయాలు పోరాటాలు ఎదుర్కొంటున్నాడు. అలాంటప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? దీనులను ఆదరించు దేవుడు తీతు రాకు వలన మమ్మును ఆదరించెను అంటున్నాడు. మీకు ఒక చిన్న పని, 5వ వచనం నుంచి 16వ వచనం వరకు ఆదరణ అనే పదం ఎన్నిసార్లు ఉందో చెప్తారా? సంతోషం అనే పదం ఎన్నిసార్లు ఉందో చెప్తారా? నేను మీకు హెల్ప్ చేస్తాను, చూడండి. 6వ వచనంలో 2 సార్లు వాడాడు పదం ఆదరించు దేవుడు మమ్మును ఆదరించాను కదా. కదండి, అక్కడ 6వ వచనంలో 2 సార్లు, 7వ వచనంలో 2 సార్లు వాడాడు మీ విషయమే పొందిన ఆదరణ వల్ల మమ్మల్ని కూడా ఆదరించాను. అక్కడికి 4 సార్లు అయింది కదా.
13వ వచనం. ఇందుచేత మేము ఆదరింపబడితేమి. మళ్ళా అంటున్నాడు, మాకు ఈ ఆదరణ కలిగినప్పుడు అంటున్నాడు. 6 సార్లు ఆదరణ 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 అని ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఎటుపోయినా శ్రమే కలిగింది అంటున్నాడు. అలాంటి వ్యక్తిని దేవుడు ఆదరించాడు. అంతేకాదు, సంతోషం కలిగింది అంటున్నాడు ఎటుపోయినా శ్రమలో ఉండేటువంటి భక్తునికి. మరి ఎక్కువగా సంతోషించుతుంది అన్నాడు. సంతోషం అనే పదం చూడండి, 5 సార్లు వాడాడు. 7వ వచనం లాస్ట్లో అన్నాడు, నేను మరి ఎక్కువగా సంతోషించుతుంది అని. 9లో అన్నాడు, ఇప్పుడు సంతోషించుచున్నాను అన్నాడు. 13లో అతని సంతోషంను చూచి మరి ఎక్కువగా మేము సంతోషిస్తామని 2 సార్లు సంతోషం అనే పదాన్ని వాడాడు. 16లో ఫైనల్గా అన్నాడు, ప్రతి విషయంలో మీ వల్ల మాకు ధైర్యం కలుగుతుంది కనుక సంతోషించుచున్నాను. ఎడిపోయినను శ్రమే కలిగాను కానీ సంతోషించుచున్నాను అంటున్నాడు. దేవుడు దయగలిగినటువంటి వాడు. ఆయన మనల్ని శ్రద్ధగా పట్టించుకునేవాడు. మన దుఃఖంలో మనకు ఆదరణ అవసరమని, శ్రమలో మనం సంతోషించే సంగతులు మనకు అవసరమని ఆయనకు తెలుసు. ఏ సమయానికి కావాల్సింది ఆ సమయంలో దేవుడు తప్పక అనుగ్రహిస్తాడు. ఈ వచనం నాకు భలే ఇష్టం. 94వ కీర్తన 19వ వచనంలో అంటాడు, నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేయుచున్నది అని. విచారాల్లో ఆదరణ కావాలి, హెచ్చైన విచారాల్లో గొప్ప ఆదరణ అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఏమంటే ఎంత రోగానికి అంత వైద్యం అవసరం కదా. సో ఎంత హెచ్చైన దుఃఖానికి విచారానికి అంత గొప్ప ఆదరణ దేవుడు ఇస్తాడు. బాధ్యత కలిగిన వైద్యుడు లోపలికి అంతుంటే నొప్పులు మాత్రం ఇచ్చి పంపించేస్తాడా? లేదు కదా. దానికి తగిన తీవ్రమైన వైద్యమే చేస్తాడు. దేవుడు అంతకంటే గొప్పవాడు కాడా? ఎటుపోయినా శ్రమలో ఉన్నటువంటి భక్తునికి ఆదరణ 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 సంతోషం 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 ఇస్తూ ఉన్నాడు. నువ్వు శ్రమలో ఉన్నావా? దేవుడికి తెలుసు. అని నేను తప్పగా ఆదరిస్తాను. దేవుడు ఎవరు? ఆరో వచనం చదివి చెప్పండి. దేవుడు ఎవరు? దీనులను ఆదరించు దేవుడు. చెప్పండి అందరూ. దేవుడు ఎవరు? దీనులను ఆదరించు దేవుడు. మాట అండర్లైన్ చేసుకోండి. మన దేవుడు ఎంత మంచివాడు. మన దీన స్థితిలో మనల్ని కటాక్షించేవాడు. మనం డిప్రెషన్లో ఉన్నప్పుడు మనల్ని ఆదరించే దేవుడు. ఈయన గురించి బైబిల్ తరచూ చెప్పేది ఏంటి అంటే, మొదటి అధ్యాయంలో కూడా ఏమన్నాడు? మొదటి అధ్యాయం 3వ వచనంలో అన్నాడు, కనికరం చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు. ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు, ఆయన తండ్రి అయిన దేవుడు స్తుతింపబడుగాక. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్న వారిని నేను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమంతట్లో మమ్మను ఆదరించాడు. 4వ వచనంలోనూ ఆదరణ ఎన్నిసార్లు వాడేశాడు? 4 సార్లు వాడేశాడు. సమస్తమైన ఆదరణను అనుగ్రహించేవాడు దేవుడు. 2 తెస్సలోనికే 2:16 మనం చూస్తాం, మన ప్రభువైన యేసుక్రీస్తును మనను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణ అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడు మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మల్ని స్థిరపరచునుగాక. నిత్యమైన ఆదరణ అనుగ్రహించేవాడు దేవుడు. చాలాసార్లు మనకు వచ్చే కష్టాన్ని చూస్తూ
దేవుడిచ్చే ఆదరణను మనం నిర్లక్ష్య పెడుతూ ఉంటాం, లేదా ఆదరించడేమో అని భ్రమపడుతూ ఉంటాం. దేవుడు ఎవరు? దీనులను ఆదరించు దేవుడు. అయితే దీనులను ఆదరించే దేవుడే తీతు రాక వలన పౌలును ఆదరించాడు. సో ఆదరణకు కర్త, మూలం దేవుడు. కానీ వాడుకుంటాడు పరిస్థితులను, ప్రజలను. సో మన జీవితాల్లో తీతు లాంటి వాళ్ళు అవసరం. మనం కూడా తీతులాగా ఇతరులకు దేవుడు ఆదరించే సాధనాలుగా ఉండడం అవసరం. తీతు ఎందుకు అవసరం అని చూడండి. ఇప్పుడు కొరింథీ సంఘం, పౌలు, వీరి మధ్య బంధం కొంత ఇబ్బందిలో ఉంది. పౌలును వాళ్ళు అంతకుముందు ప్రేమించట్లా. పౌలు చాలా దుఃఖంతో ఉన్నాడు వారి గురించి. ఘాటైన ఉత్తరం రాశాడు. అది తీసుకువెళ్ళి వారికి, పౌలు వారి గురించి ఎంత దుఃఖపడుతూ ఉన్నాడో, వారు పశ్చాత్తాపడాలని, వారు మారాలని, సత్యంలో స్థిరంగా ఉండాలని ఎంత వారి కోసం ప్రార్థనలు చేస్తూ ఉన్నాడో తెలియజేయడానికి మధ్యవర్తిగా తీతు లాంటి వాళ్ళు అవసరం. అక్కడికి వెళ్ళి వారితో మాట్లాడి వారి దగ్గర నుంచి ఒక మంచి వార్త తేవడం ద్వారా పౌలును ఆదరిస్తూ ఉన్నాడు తీతు. కాబట్టి పౌలు లాంటి వాడికి కూడా ఇతరుల అవసరం. తీతు లాంటి వాళ్ళ సహకారాన్ని తీసుకున్నాడు. తీతు ద్వారా దేవుడు తను ఆదరించాడని ఒప్పుకుంటున్నాడు. కాబట్టి మనకు ఎవరు అక్కర్లేదు, నేను అన్నీ చేసేసుకోగలను, ఎవరి అవసరం నాకు లేదని భ్రమపడవద్దు. తోటి విశ్వాసులు, యోగ్యులైనటువంటి వారిని ఏదైనా సమస్య వచ్చినప్పుడు మధ్యవర్తులుగా వాడుకోవడం అవసరం. అంతేకాదు, దేవుడు ఒక్కొక్కసారి ఎవరో పెద్ద పెద్దోళ్ళ ద్వారా ఆదరిస్తాడు అనుకుంటాం. కాదు, ఎందుకంటే చిన్నవాళ్ళ ద్వారా కూడా నిన్ను ఆదరించవచ్చు. పౌలు ద్వారా పరిచర్యలో తర్ఫీదు పొంది వాడబడుతున్నటువంటి బాధ్యతలు అప్పగినటువంటి తీతు ద్వారా పౌలుకు ఆదరణ కలిగించాడు దేవుడు. కాబట్టి ఎక్కడో నుంచో ఆదరణ వస్తుందని అనుకునే బదులు నీ ప్రక్కనుండే నీ తోటి విశ్వాస ద్వారా దేవుడు నిన్ను ఆదరిస్తున్నాడేమో అర్థం చేసుకో. అంతేకాదు, తీతులాగా మనం కూడా ఇతరులు ఆదరింపబడ్డానికి దేవుని చేత వాడబడదాం. ఒక్క ఆదరణకరమైన మాట దేవుని పక్షంగా ఇతరులకు పలకడం శ్రమలో ఉండేటువంటి వారికి గొప్ప ఊరట కలిగిస్తుంది. గాయాన్ని ఒక ఆయింట్మెంట్ రాసి త్వరగా మానేటట్టు చేస్తాను చూసారా, అలా ఒక మంచి మృదువైన మాట, ఆదరణ మాట, నీకోసం ప్రార్థన చేస్తున్నాను, నీ గురించి ఆలోచిస్తున్నాను, నువ్వు ఎలా ఉన్నావు, ఏంటి, ఏదైనా అవసరం ఉందా చెప్పు, ఇలా ఒక తోటి విశ్వాసంతో నువ్వు మాట్లాడడం దేవుడు ఆ వ్యక్తిని ఆదరించడానికి నిన్ను తన చేతిలో సాధనంగా వాడుకుంటున్నాడు. అది ఎంత గొప్ప ఆధిక్యత కదా. నీ ద్వారా ఒక వ్యక్తి ఆదరింపబడడం, నీ ద్వారా కృంగిపోయిన ఒక ఆత్మ ధైర్యం తెచ్చుకోవడం, అది నీకెంత ప్రయోజనం కదా, నీకెంత ఆశీర్వాదం కదా. తీతు లాంటి వ్యక్తులుగా దేవుని చేతులు వాడబడాలని మనం ఆశిద్దాం. పౌలును దేవుడు ఆదరించాడు. అయితే పౌలు ఆదరణ పొందింది కేవలం తీతు కనబడగానే అమ్మయ్య వచ్చాడు, మరి తిరిగి సహవాసం కలిగింది, క్షేమంగా వచ్చాడు, ఆ సంఘం తనను బాధ పెట్టలేదు, బాగానే చేర్చుకుంది అనే సంతోషమే కాదు. పౌలు తెచ్చిన కొరింథీయులలో కలిగిన మార్పు గురించిన వార్త ద్వారా పౌలుకి ఇంకా ఎక్కువ ఆదరణ, సంతోషం కలిగింది. 7వ వచనంలో అన్నాడు, తీతు రాక వల్ల మాత్రమే కాకుండా తాను మీ విషయమై పొందిన ఆదరణ వలన కూడా మమ్మను ఆదరించను కనుక నేను మరి ఎక్కువగా సంతోషించుతాను. కొరింథీయులు తీతును చేర్చుకున్నారు. పౌలు రాసిన ఉత్తరానికి సరిగా స్పందించారు. ఆ వార్త విని పౌలు ఆదరణ పొందాడు, మరి ఎక్కువగా సంతోషించాడు. ఇప్పుడు ఒక వ్యక్తిని పని మీద నువ్వు పంపించావు, ఆ వ్యక్తి క్షేమంగా తిరిగి దగ్గరికి వచ్చినందుకు సంతోషమే, కానీ ఆ పని నెరవేరిందన్న వార్త
ఈ వ్యక్తిని పంపిన దాని ఉద్దేశం అది కదా, కాబట్టి నీకు ఎక్కువ సంతోషాన్ని తెస్తుంది. అయితే ఏం జరిగిందంటే 8వ వచనం, నేను రాసిన పత్రిక వలన మిమ్మల్ని దుఃఖపెట్టినందున విచారపడను. ఒకవేళ నాకు విచారం కలిగినా ఆ పత్రిక మిమ్మల్ని స్వల్పకాలం మట్టుకే దుఃఖపెట్టినని తెలుసుకుని ఉన్నాను అంటున్నాడు. ఉత్తరం రాశాడు, అది కొరింథీ సంఘాన్ని దుఃఖపెట్టింది. ఆ విషయం పౌలుకు తెలుసు. ఎందుకు దుఃఖపెట్టాడు పౌలు? వాళ్ళు దుఃఖపెట్టేటట్టు ఎందుకు రాశాడు? చాలాసార్లు ఒక్కొక్కసారి మనం అవతల వాళ్ళని బాధ పెడుతూ ఉంటాం. తెలిసే బాధ పెడుతూ ఉంటాం ఒక్కోసారి. అయితే ఒక తండ్రిలో బిడ్డను సరిచేస్తూ ఉన్నప్పుడు ఉండే మిళిత భావాలతో మనం సరిచేయాలి అవతల వాళ్ళని. ఒక వైద్యుడు ఆపరేషన్ చేస్తూ ఉన్నాడు, బాధ కలుగుతుంది పేషెంట్కి, కానీ లోపల కంతి తీసేయాలి. కాబట్టి ఆ బాధను కావాలనే చేస్తాడు, అంతిమ ఫలం కోసం. ఈ బాధ పెట్టడం ద్వారా మంచి మేలు కలుగుతుంది అనే ఉద్దేశం ఉంటే ఈ బాధ న్యాయమే అవుతుంది. తండ్రి వలె లేదా ఒక సర్జన్ వలె పౌలు తన ఉత్తరం ద్వారా కొరింథీ సంఘాన్ని దుఃఖపెట్టాడు. వారిని ఘాటైన పదాలతో వారిని గద్దించాడు, వారిని హెచ్చరించాడు. కాబట్టి మనం గ్రహించాల్సిన చాలా విషయాలు ఇక్కడ మనం చూడాలి. ఒకటి ఏంటంటే, నిజమైన దైవ సేవకుడు పాపాన్ని ఖండించాలి దేవుని పక్షంగా. అయితే ప్రేమ లేక ఒక్కొక్కసారి ప్రేమ జాలి సరిచేయడానికి అసౌఖ్యంగా ఎంచుతుంది. ఏమో వాళ్ళు బాధపడతారండి, మనం అలా అన్న వాళ్ళని సరిచేస్తే అసౌఖ్యమే సరిచేయడం. కానీ పాపాన్ని ఖండించడం అవసరం, ఎందుకంటే పాపం ప్రాణాంతకం. జాన్ మెకార్థర్ అంటారు, సిన్ ఈజ్ ఎ డెడ్లీ కిల్లర్. ఎ డెడ్లీ కిల్లర్, అపాయకరమైంది, ప్రాణం తీయగలిగింది. కాబట్టి అవతల వాళ్ళు ఏమనుకుంటారో, ఫీల్ అవుతారేమో, ఏమైనా అభ్యంతరపడతారేమో అని సరిచేయడం మనం మానకూడదు. గద్దించడం అవసరం అవుతుంది. ఇప్పుడు ఇల్లు తగలబడుతుంది ఒక పక్క, మరొక పక్క తాగేసి ప్యాకెట్ ఆడుకుంటూ ఉన్నారు గుంపు. వాళ్ళని ఏదైనా గద్దిస్తే లేదా అక్కడి నుంచి పరిగెట్టండి, అక్కడ తప్పించుకోండి అంటే వాళ్ళు ఫీల్ అవుతారు అనుకుంటే, నిజమైన ప్రేమ దుర్బలమైంది కాదు అంటాడు బాబ్ క్రో. అంటే బలం లేనిది కాదు నిజమైన ప్రేమ. పై భావోద్రేకాలకు లోనయ్యేది కాదు నిజమైన ప్రేమ. ఇతరులు తమను తాము నాశనం చేసుకుంటూ ఉంటే అది నోరెత్తకుండా ఉండదు అంటాడు. కాబట్టి ప్రేమ అవతల వాళ్ళు తమకు తాము హాని చేసుకుంటూ ఉంటే నోరెత్తకుండా ఊరుకోలేదు, గద్దించి హెచ్చరించి వారికి మేలు చేసేది నిజమైన ప్రేమ. కాబట్టి పౌలుకు తెలుసు, నేను రాసిన పత్రిక వల్ల మిమ్మల్ని దుఃఖపెట్టినందున విచారపడను. నేనేం బాధపడట్లా మిమ్మల్ని బాధ పెట్టినందుకు అంటున్నాడు. అంటే తిన శాడిస్టా, తినేదన్నా గర్విష్ట, అవతలను బాధ పెట్టి ఆనందించే పైశాచికమైన ఆనందాన్ని అనుభవించేవాడా పౌలు? కాదు. నేను విచారపడినా ఆ పత్రిక మిమ్మల్ని స్వల్పకాలం మట్టుకే దుఃఖపెట్టినని తెలుసుకుని ఉన్నాను. ఇది ఓన్లీ టెంపరీ, కొద్ది కాలమే మిమ్మల్ని సంపెట్టాను అని నాకు తెలుసు, కాబట్టి విచారపడను అంటున్నాడు.
వెనుకాడడు సరిచేయడానికి. కాబట్టి దైవ సేవకుని పరిచర్యలో ఖండించడం అనేది అవసరం. ఎందుకో తెలుసా? పాపం వాకిట పొంచి ఉంది క్రూర జంతువులాగా. వ్యక్తిని హెచ్చరించకపోతే పొంచి ఉన్న క్రూర జంతువుకు గురి కావచ్చు. ఒక ప్రక్క పాపం పొంచి ఉంది, మరొక ప్రక్క దుర్బోధకులు అంతటా ఉన్నారు. సత్యాన్ని వక్రీకరించి ప్రజలను దారి తప్పించడానికి సైతాను పెట్టిన దుర్మార్గమైన తోడేళ్ళు అంతటా ఉన్నారు. అంతేకాదు, సాతాను దేవుని పనిని ఎల్లప్పుడూ పాడు చేయాలని చూస్తూ ఉన్నాడు. వాడు శోధించడానికి రెడీగా ఉన్నాడు. వాడు ఇంత అపాయకరమైన పరిస్థితుల్లో విశ్వాసులు ఉన్నప్పుడు పాపాన్ని ఖండించకుండా, పాపాన్ని గురించి గట్టిగా హెచ్చరించకుండా సేవకుడు ఎలా ఉండగలడు? అలా ఉండడం న్యాయం ఎలాగవుతుంది? నిజంగా గొర్రెల క్షేమం కోరితే కాపరి చక్కని మేత పెట్టడమే కాదు, తోడేళ్ల నుంచి తప్పిస్తాడు, కాపాడుతాడు, హెచ్చరిస్తాడు. కాబట్టి పౌలు కఠినుడు కాదు. అయిష్టంగానే వారి పాప పర్యవసానాలకు భయపడి ప్రేమతోనే గద్దించాడు. ఆయన ఎంత మంచివాడంటే స్వల్పకాలం కూడా వారికి బాధ కలిగించడం ఇష్టం లేదు. కానీ తప్పదు. పిల్లడు దారి తప్పుతున్నాడు, నీకు పిల్లడు అంటే చాలా ప్రాణం, కానీ గద్దిస్తావు, బెత్తం వాడతావు అయిష్టంగానే. పౌలు అదే పని చేశాడు. ఘాటైన ఉత్తరమే రాశాడు. కాకపోతే అన్నాడు, ఎంతో మనోవేదనతో కన్నీటితో రాశాను మీకు అన్నాడు. కాబట్టి తన హృదయం అవతల వాళ్ళను దుఃఖపెట్టినందుకు లెక్క చేయని కఠిన హృదయం కాదు. ప్రేమతో, బాధ్యతతో. వాళ్ళు హెచ్చరించకపోతే వచ్చే నష్టం ఎక్కువ. కాబట్టి చిన్న శ్రమతో పెద్ద నష్టాన్ని తప్పించడానికి ఈ శ్రమను వారికి పెట్టడానికి తెగిస్తున్నాడు. కొన్ని ఉత్తరాలు దుఃఖపెడతాయి, కొన్ని ఉత్తరాలు గద్దిస్తాయి, కొన్ని మాటలు బాధ పెడతాయి. కానీ అలా జరిగితే తప్ప మనిషి మారడు. కొన్నిసార్లు మంచిగా చెప్తే వినం, అందుకని వాల్యూమ్ పెంచుతాం. సౌండ్లోనే కాదు, పదాల తీవ్రతలో కూడా ఇంటెన్సిటీ పెంచుతాం, తీవ్రత పెంచుతాం. అవతల పొంచి ఉండే ప్రమాద తీవ్రతను బట్టి మనం హెచ్చరించేది కూడా ఆధారపడి ఉంటుంది. పౌలు సంఘాన్ని తన ఉత్తరం ద్వారా దుఃఖపెట్టాడు. అయితే అంటున్నాడు 9వ వచనం, మీరు దుఃఖపడితేనని సంతోషించటం లేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందుతారని ఇప్పుడు సంతోషించుచున్నాను అంటున్నాడు. ఆలోచించండి, పౌలు సంతోషం ఏంటి? వాళ్ళు భలే వాళ్ళని తిట్టేశానులే, అందరిలో భలే వాళ్ళని గద్దించేశాను, వాళ్ళ అహం అంతా ఎగిరిపోయేటట్టు, వాళ్ళ తప్పేంటి వాళ్ళకి అందరి ముందు చూపించేశాను అని కాదు తన సంతోషం. ఒక్కొక్కసారి చాలామంది ఇలాగే పైశాచికమైన ఆనందాన్ని అనుభవిస్తారు. అవతల తప్పులో దొరికారా వీళ్ళకి భలే ఆనందం, వాళ్ళని అల్లరి చేయడానికి, వాళ్ళకంటే వీళ్ళు నీతిమంతులని చెప్పడానికి ఉపయోగపడుతుందని. అది కాదు పౌలు ఉద్దేశం. వాళ్ళు మారు మనసు పొందారు. తను దుఃఖ పెట్టేటట్లు ఘాటైన ఉత్తరం రాసినా బాధపడట్ల. ఎందుకు? దాని అంతిమ ఫలితం వారు మారు మనసు పొందారు. కాబట్టి ఇప్పుడు సంతోషిస్తున్నాడు వాళ్ళని దుఃఖపెట్టినందుకు కూడా. ఇప్పుడు వైద్యుడు సర్జరీ చేసినందుకు సంతోషిస్తాడు. ఎందుకు? తర్వాత ఆరోగ్యం కలిగింది కాబట్టి. తన సంతోషం కోసేసినందుకు కాదు, ఆ వ్యక్తి బాగుపడినందుకు. మీరు దుఃఖపడతారని సంతోషించట్లేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందుతారని ఇప్పుడు సంతోషించుచున్నాను. ఎలానగా ఏ విషయంలోనూ మా వలన మీరు నష్టం పొందకుండాకే దైవ చిత్తానుసారంగా దుఃఖపడతారు అంటున్నాడు. అంటే మంచి పరిచర్య ద్వారా ప్రజలు దుఃఖపడకపోతే వాళ్ళు నష్టపోతారు. ఎందుకు? మారు మనసు పొంది వారి పాపాన్ని విడిచిపెట్టకపోతే శిక్షే కదా. అందువల్ల
ఆ శిక్ష తప్పించుకోవాలి అంటే వాళ్ళు గద్దింపు ఎదుర్కోవాలి. వాళ్ళు గద్దింపు ఎదుర్కొంటేనే వారు నష్టపడకుండా ఉంటారు. సో పౌలు లాంటి వ్యక్తి పరిచర్యలో ప్రజలు నష్టపడేది ఎందుకు? మీరు ఏ విధంగా మా వల్ల నష్టం పొందకుండా ఉండాలని అంటున్నాడు. ఎప్పుడు నష్టపోతారు? హెచ్చరించకపోతే, సరిచేయకపోతే, గద్దించకపోతే. కాబట్టి అలా మీరు నష్టపోకుండా ఉండాలని మీకు దుఃఖం కలుగజేశాను. మీరు మారు మనసు పొందారు, దైవ చిత్తానుసారంగా మీరు దుఃఖపడ్డారు, కాబట్టి ఇప్పుడు మీకు నష్టం కలగదు అంటున్నాడు. మేము అప్పుడప్పుడు సంఘంలో బోధ చేసే అందరం కూర్చుంటూ ఉంటాం. ఇక్కడే నిర్మోహమాటంగా అందరి గురించి అందరం ప్రోత్సాహకరమైన మాటలు చెప్పుకుంటాం, సరిచేసిన విషయాలు కూడా చెప్తూ ఉంటాం. అలా మనం ఒకరినొకరు హెచ్చరించుకోవడం ద్వారా మెరుగుపడుతూ ఉన్నాం. అలా చేయకపోతే నష్టం కలుగుతుందిగా. ఇప్పుడు నేను ఎవరు సరి చేయకపోతే అందరూ నేను మేగేవాళ్ళే అయితే నువ్వు ఎప్పటికీ బాగుపడవు. నీ తప్పు నీకు ఎవరు చూపించకపోతే నువ్వు ఎప్పటికీ తెలుసుకోలేవు. నేను సరి చేయకపోవడం నీకు నష్టం చేయడమే. నేను హెచ్చరించకపోవడం నీకు నష్టం చేయడమే. అందుకని ఒక ఆయన అన్నాడు, పిల్లలు ఈ రోజుల్లో దారి తప్పుతున్నారు ఎక్కువ శాతం. కారణం ఏంటి అంటే వాళ్ళకి ఒక విటమిన్ లోపంగా ఉందట. ఏంటది? విటమిన్ ఎన్. విటమిన్ ఎన్ అంటే తల్లిదండ్రులు నో అని చెప్పట్లా, వాళ్ళు ఏది అడిగితే అది. అందుకే వాళ్ళు గారాబం వల్ల వాళ్ళని ఎప్పుడూ మీరు సరిచేయక అదుపు చేయనందువల్ల విచ్చలవిడిగా తయారవుతున్నారు, సోమరోళ్ళ తయారవుతున్నారు. ఇంట్లో నువ్వు అదుపు చేయకపోతే బజార్లో కూడా వాళ్ళు డ్రైవింగ్ దగ్గర అవనివ్వండి, ప్రభుత్వ యంత్రాంగానికి లోబడ్డం విషయంలో అవనివ్వండి, అదుపులో ఉండరు. ఎందుకు? ఇంట్లో అదుపు నేర్చుకోలేదుగా. పౌలు వాళ్ళకి నష్టం కలగకుండా ఉండాలని వారిని హెచ్చరించాడు. కాబట్టి గమనించండి, 8వ వచనంలో తను అన్నట్టు, మీకు దుఃఖం కలుగు చేశాను, కానీ ఆ పత్రిక మిమ్మను స్వల్పకాలము మట్టుకే దుఃఖపెట్టింది అన్నాడు. స్వల్పకాలం, కొద్ది కాలమే మిమ్మల్ని దుఃఖపెట్టింది. ఆ దుఃఖం కూడా దైవ చిత్తానుసారమైన దుఃఖం మీకు మారు మనసును కలిగించింది. మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరి, కాబట్టి ఇప్పుడు నేను సంతోషిస్తున్నాను అన్నాడు. కాబట్టి గమనించండి, పాపం వల్ల వచ్చే సంతోషం కొంతకాలమే, కానీ దానివల్ల వచ్చే దుఃఖం ఎక్కువ కాలం ఉంటుంది. మారు మనసు వల్ల కలిగే దుఃఖం స్వల్పకాలం మట్టుకే, కానీ దానివల్ల వచ్చే సంతోషం ఎల్లకాలం ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, పాపం వల్ల వచ్చే సంతోషం కొంతకాలమే, కానీ దానివల్ల వచ్చే దుఃఖం ఎల్లకాలం. మారు మనసు వల్ల వచ్చే దుఃఖం స్వల్పకాలమే, కానీ దానివల్ల కలిగే సంతోషం ఎల్లకాలం. కాబట్టి దుఃఖపెట్టిన మారు మనసు పొందే ఆ దుఃఖం కొద్ది కాలమే, కానీ దానివల్ల వచ్చే ప్రతిఫలం సంతోషం నీకేంటి, నేను ఆత్మీయంగా బలపరుస్తున్న సంఘానికి ఏంటి, ఎంతో నిలిచుండే సంతోషం, స్థిరమైన సంతోషం. కాబట్టి స్వల్పకాల గాయం చేయడం మేలు కోరి ఉపయోగం. పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడు, స్నేహితుడు మేలు కోరి గాయం చేస్తాడు. పౌలు లాంటి బాధ్యత కలిగినటువంటి సేవకుడు గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు, దుఃఖ పెడతాడు. సుమా, ఇప్పుడు మందిరానికి వచ్చేది సుఖంగా సౌఖ్యంగా అన్నీ మెచ్చుకోవడం, లేకపోతే అంత హాయిగా ఉండే మాటలు వినడానికి అని అనుకోవద్దు. అందుకే నేను ప్రారంభంలో ప్రార్థించాను, దేవా మమ్మల్ని హెచ్చరించు అని, గద్దించు అని. అవసరం మనకు.
అవసరమైతే దుఃఖపడాలి. గాయం కూడా అవసరమే. నాకు అనిపిస్తుంది కష్టాలు లేకపోతే ఎవరు భక్తిగా ఉండమని. దేవుడు పెడుతూ ఉంటాడు. ఒకసారి నాకు అనిపిస్తుంది ఎప్పుడు కష్టాలే ఉండాలేమో, లేకపోతే భక్తిగా ఉండలేమేమో అనిపిస్తూ ఉంటుంది. ఇందాక చెప్పుకున్నాం కదా, పాపం వాకిట పొంచి ఉంది, దుర్బోధకులు అంతటా పొంచి ఉన్నారు. సైతాన్ని శోధించడానికి ఎప్పుడు వేచి చూస్తూ ఉన్నాడు. అన్ని సుఖాలే, సౌఖ్యాలే, అన్ని పొగడ్తలే ఉంటే నిర్లక్ష్యంగా ఉంటాం. మనల్ని ఎవ్వరు గద్దించకపోతే, మనల్ని ఎవరు హెచ్చరించకపోతే, మనల్ని ఎవరు సరిచేసి దుఃఖపరచకపోతే అసలు మనం పరీక్షించుకోం, మన జీవితాన్ని లెక్క చేయం, దారి తప్పుతాం. తాత్కాలికంగానైనా దుఃఖం అవసరం. అయితే అంటున్నాడు 10వ వచనం, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగుజేయను. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగుజేయను అంటున్నాడు. ఇక్కడ పౌలు 2 రకాల దుఃఖాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఒకటి దైవ చిత్తానుసారమైన దుఃఖం, రెండవది లోక సంబంధమైన దుఃఖం. 2 రకాల దుఃఖం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. వారు పొందింది ఏ దుఃఖం? దైవ చిత్తానుసారమైన దుఃఖం. అదే అంటున్నాడు 9వ వచనంలో, ఏలనగా ఏ విషయంలోనూ మా వలన మీకు నష్టం పొందుకున్నట్టుగా దైవ చిత్తానుసారంగా దుఃఖపడితిరి అంటున్నాడు. ఏంటి రెండిటికి తేడా? అసలు మొదట దైవ చిత్తం ఏంటి? మనం దుఃఖపడ్డం దేవుని చిత్తమా? మనం దుఃఖపడ్డం? చెప్పండి. అవును, దైవ చిత్తానుసారమైన దుఃఖం అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవునికి ఇష్టం మనం దుఃఖపడ్డం, మనం దుఃఖపడాలి అనేది దేవుని చిత్తం. అందుకే అన్నాడు, దుఃఖపడు వారు ధన్యులు, ఓదార్చబడుదురు అని. మొదటి 5:4 దుఃఖపడ్డం ధన్యత అంటున్నాడు, దుఃఖపడ్డం దేవుని చిత్తం అంటున్నాడు. అంతటా అందరూ మారు మనసు పొందాలని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. మనం మారు మనసు పొందాలి, మనం దుఃఖపడాలి, మనం పశ్చాత్తాపడాలన్నది దేవుని ఇష్టం. అందుకే కదా సుంకరి గుండెలు బాదుకుంటూ ఆకాశం వైపు కనులెత్తడానికి కూడా ధైర్యం చాలక, దేవా పాపిని కరుణించమన్నప్పుడు అతన్ని నీతిమంతుడిగా తీర్చి పంపాడని చెప్పాడే, అంగీకరించాడని చెప్పాడే. ఎందుకు గుండెలు బాదుకుంటూ ఉంటాడు చెప్పండి? తను చేసిన పాపం దేవుని ఎదుట ఎంత భయంకరమైందో, తను సృష్టించి తను ప్రేమించిన దేవునికి తను ఎంత ద్రోహం చేశాడో, దేవునికి ఎంత అవమానం తెచ్చాడో తట్టుకోలేకపోతూ ఉన్నాడు, గుండెలు బాదుకుంటూ ఉన్నాడు. అతన్నే దేవుడు నీతిమంతుడిగా తీర్చాడు అంటున్నాడు, అంగీకరించాడు అన్నాడు. పరిసయ్యుడు గొప్పలు చెప్పుకున్నందుకు అతన్ని దేవుడు అంగీకరించలేదు. కాబట్టి ఆ రకమైన, అందుకే అన్నాడు కదా, విరిగిన హృదయమును ఆయన అలక్షించేయుడు. ఆయనకి ఇష్టమైన బలి ఏంటి? నలిగిన హృదయమే ఆయనకు ఇష్టమైన బలి. సో దేవుని చిత్తం మనం దుఃఖపడ్డాం. అందుకే చాలాసార్లు చెప్పాను, అందరూ దుఃఖపడతారట వారి వారి పాపాలను బట్టి. అయితే ఇప్పుడు దుఃఖపడరా? ఎల్లప్పుడూ నరకంలో దుఃఖపడాలి. అందరూ దుఃఖపడతారు, ఎవరూ తప్పించుకోరు పాపాన్ని బట్టి దుఃఖపడడం అనేది. అయితే ఇప్పుడు లేదా ఎల్లప్పుడు ఏది మంచిది? ఇప్పుడే దుఃఖపడడం మంచిది కదా. కాబట్టి దైవ చిత్తానుసారమైన దుఃఖం అవసరం మనకు. దైవ చిత్తానుసారమైన దుఃఖం దేవుడు కోరేది, దేవుడు అవసరంగా మనకు నిర్ణయించింది. రక్షింపబడిన ప్రతి ఒక్కరూ కూడా పశ్చాత్తాపం, మారు మనసు, క్రీస్తునందరి విశ్వాసం ద్వారానే రక్షింపబడ్డారు. ఎవరైనా సరే. అక్కడ శిలువ మీద దొంగ కూడా మారు మనసు పొంది క్రీస్తునందు విశ్వాసం ఇచ్చే రక్షింపబడ్డాడు. అందుకే అన్నాడు, మనం చేశాం, ఇవి మనకు న్యాయమే అని.
ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, దేవునికి భయపడ్డాడు. దేవుని చిత్తానుసారంగా మనం దుఃఖపడాలి. మీకు అనుభవం ఉందా? మీ పాపాన్ని బట్టి దేవుని ఎదుట పశ్చాత్తాపడ్డారా? దుఃఖపడి ఒప్పుకున్నారా ప్రభు దగ్గర? అయితే మరొక రకమైన దుఃఖం గురించి మాట్లాడుతున్నాడు, లోక సంబంధమైన దుఃఖం. లోక సంబంధమైన దుఃఖం అంటే ఏంటి? ఇది ఓన్లీ రిగ్రెట్ అంటాం, రిపెంటెన్స్ కాదు. రిగ్రెట్ అంటే బాధపడడం, అరే ఎందుకురా ఇలా చేశాను అనవసరంగా అనే ఫీలింగ్ అన్నమాట. ఇది అహం గాయపడినప్పుడు దుఃఖం కలుగుతుంది. అందరిలో తిట్టేశారు, సరి చేసేశారు, అడ్డంగా దొరికిపోయాడు, ఏడుస్తాడు కూర్చుని. ఇది గాయపడిన అహాన్ని బట్టి వచ్చే దుఃఖం. లేదా తన మీద తనకు సానుభూతితో వచ్చే దుఃఖం. లేదా తను ఏదో ఆశించాడు, దొరకలా, అందుకు దుఃఖపడుతున్నాడు. ఇది రక్షించే, జీవితాన్ని మార్చే శక్తి లేని దుఃఖం. ఇది లోక సంబంధమైన దుఃఖం. ఇది దేన్ని పుట్టిస్తుంది అంటే అపరాధాన్ని, సిగ్గును, కోపాన్ని, నిరాశను, డిప్రెషన్ను, ఆఖరికి ఇస్కరియోతు యూదాలాగా మరణాన్ని పుట్టిస్తుంది. చూడండి, పేతురు, ఇస్కరియోతు యూదా ఇద్దరు జీవితాలు చూడండి. పేతురు ముమ్మారు ప్రభు ఎవరో ఎరుగనని బొంకాడు, ఒట్టు పెట్టేసుకుంటున్నాడు. అసలు ఆయన ఎవరో నాకు తెలియదు, ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు అంటున్నాడు. ప్రభుతో 3.5 సంవత్సరాలు తిరిగి వీళ్ళందరూ నేను కాదన్నా, నేను ఆఖరికి ప్రాణం పెట్టాల్సి వచ్చినా సరే నేను నిన్ను కాదన్నా అన్ను అని ప్రగల్భాలు పలికినటువంటి పేతురే ముమ్మారు అసలు ఆయన ఎవరో తెలియదు నాకు అని బొంకేస్తూ ఉన్నాడు. ఇస్కరియోతు యూదా అయితే 30 వెండి నాణాలకు బేరం కుదుర్చుకున్నాడు. ప్రభువును ముద్దు పెట్టి అప్పగించేశాడు శత్రువులకు. అయితే పేతురు కోడికుయ్యగానే ముమ్మారు నువ్వు నన్ను ఎరుగనని అంటావు, కోడికుయ్యకు ముందే అన్న మాట జ్ఞాపకం తెచ్చుకుని వెలుపటికి పోయి సంతాపపడి ఏడ్చాడు. అది నిజమైన మారు మనసును పుట్టించింది, రక్షణార్థమైన మారు మనసు కలిగజేసిన దైవ చిత్తానుసారమైన దుఃఖం అది. అయితే ఇస్కరియోతు యూదా ప్రభువును వాళ్ళు పట్టుకుని సిలువైపోతున్నారని తెలిసి నిరపరాధ రక్తాన్ని అప్పగించానని బాధపడి వెళ్ళాడు. ఈ రక్తాపరాధం ఇది, నేను నిరపరాధ రక్తాన్ని అప్పగించాను, డబ్బులు నాకు వద్దు అన్నాడు. వాళ్ళు అన్నారు నువ్వే చూసుకో అన్నారు. వాడు మందిరంలో ఇసిరేసి వెళ్ళిపోయి ఊరు పెట్టుకుని చచ్చిపోయాడు. ఆ కొమ్మ ఇరిగిపోయి 2-3 రోజులు అనుకుంటా పడిపోయేటప్పటికి పేగులన్నీ బయటకు వచ్చేసినాయి. లోక సంబంధమైన దుఃఖం ఆఖరికి మరణానికి దారితీస్తుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసును కలిగించింది పేతురులో. పాపం చేసినప్పుడు అందరం బాధపడతాం. అది దొరికిపోయినందుక నువ్వు బాధపడేది? దేవునికి అవమానం, దుఃఖం తెచ్చినందుక బాధపడేది? 4 తేడాలు చూడండి. దైవ చిత్తానుసారమైన దుఃఖం దేవుడి నుంచి వచ్చేది, కానీ కేవలం పరితాపం, ఇది లోక సంబంధమైన దుఃఖం. రెండవది, దైవ చిత్తానుసారమైన దుఃఖం, పశ్చాత్తాపం దేవునికి మనల్ని దగ్గర చేస్తుంది. కేవలం విచారం, దొరికిపోయానని ఏడుస్తాం, ఇవి లోక సంబంధమైన దుఃఖం మనల్ని ఇంకా దేవునికి దూరం చేస్తాయి. మూడవది, దైవ చిత్తానుసారమైన దుఃఖం పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడుతుంది. అదే కొరింథీయులు చేసింది. అయితే ఈ లోక సంబంధమైన దుఃఖం పాపాన్ని సమర్థించుకుంటుంది, పాపాన్ని దాస్తుంది. జైల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఇంటర్వ్యూ చేయండి, ఎందుకు వచ్చాయి ఇక్కడికంటే, నా వల్ల కాదండి, ఎవడి వల్ల నేను ఇరుక్కున్నానండి అంటాడు. ఆడు ఒప్పుకోడు నిజంగా మారకపోతే. నాలుగవది,
దైవ చిత్తానుసరమైన దుఃఖం రక్షణకు దారితీస్తుంది. ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో రక్షణ అంటే అర్థం కొరింథీయులు రక్షింపబడిన వాళ్ళే కదా. మరి రక్షణార్థమైన మారు మనసు అంటే అర్థం ఏంటి? వాళ్ళు తిరిగి పౌలుతో సత్సంబంధాన్ని పునరుద్ధరించడానికి వారిలో మార్పు ఉపయోగపడింది. ఆ సమస్య నుంచి, ఆ భేదాన్ని నుంచి వారు రక్షింపబడ్డారు. అయితే లోక సంబంధమైన దుఃఖం మరణానికి, ఆత్మీయమైనటువంటి మరణానికి దారితీస్తుంది. మనం ఇంకొక విషయం బాగా గమనించాలి. అదేంటంటే రక్షణకు మారు మనసు తప్పనిసరి. ఒక వ్యక్తి రక్షింపబడాలి అంటే 2 పనులు చేయాలి. చెప్తారేంటి అవి? పాపి రక్షింపబడాలంటే 2 పనులు చేయాలి. ఏంటవి? మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం, 14-15 వచనాలు. మార్కు సువార్త 1వ అధ్యాయం 14-15 వచనాలు. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చాను. కాలం సంపూర్ణమైంది, దేవుని రాజ్యం సమీపిస్తూ ఉంది, దేవుని ఉగ్రత రాబోతోంది. కాబట్టి మనుషులు ఏం చేయాలి? మారు మనసు పొందాలి, యేసుక్రీస్తుని గురించిన సువార్త నమ్మాలి. 2 పనులు చేయాలి. చాలామంది ఈ రోజుల్లో బోధించేది విశ్వాసమే బోధిస్తున్నారు, మారు మనసు గురించి బోధించట్లేదు. అందుకే జీవితాలు మారకుండానే సంఘాలు కట్టబడుతున్నాయి నకిలీ విశ్వాసులతో. కేవలం యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచడం కాదు వ్యక్తిని రక్షించేది, మారు మనసు పొంది సువార్తను నమ్మాలి. ఇదే విషయాన్ని మనం చాలా చోట్ల చూడవచ్చు. అసలు మారు మనసు పొందకపోతే ఏమవుద్దన్నాడు ప్రభు? చూడండి, లూకా సువార్త 13వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చదువుతాను. పిలాతు గలిలయలో కొందరు రక్తం వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలం అక్కడున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయుల అందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారణం మీతో చెప్తున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. మరియు సిలోయములోని గోపురం పడి చచ్చిన 18 మంది యెరూషలేములో కాపులం ఉన్న వారు అందరికంటే అపరాధులను తలంచుచున్నారా? చూడండి, ఏదో నీడ కోసమని వెళ్ళారు, గోపురం పడి 18 మంది చచ్చిపోయారు. చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారు? రే, వీళ్ళు మనకంటే బాగా భయంకరమైన పాపుల్లా ఉన్నారా, అందుకే వాళ్ళ మీద ఎలా పడింది అనుకుంటారా? అని అంటున్నాడు, కారణం మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. కాబట్టి ఒకరికి శ్రమ రావడం ద్వారా మిగతా వాళ్ళకి బుద్ధి చెప్తూ ఉన్నాడు, మీకు కూడా అలాంటిది రాకముందే జాగ్రత్త పడండి, మారు మనసు పొందండి అంటున్నాడు. కాబట్టి నశించేది ఎవరు? మారు మనసు పొందని వారు. మారు మనసులో పాపం విషయమై దైవ చిత్తానుసారమైన దుఃఖంతో పశ్చాత్తాపడి తిరిగిపోవడం ఉంది. అందుకని దీన్ని మారు మనసు అన్నారు. రిపెంటెన్స్ అంటారు ఇంగ్లీష్లో. అంటే పాపాన్ని అసహించుకుని దాన్ని విడిచి తిరగడం. ఇక్కడ మారు మనసులో మనసే మారుతూ ఉంది. మనసు మారినప్పుడు జీవితం కూడా మారుతుంది అనేది అర్థం. కాబట్టి నిజంగా మారు మనసు పొందిన వ్యక్తి జీవితం మారుతుంది. ఎందుకు? పాపాన్ని విడిచిపెడుతూ ఉన్నాడు, పరిశుద్ధత వైపు తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి వ్యక్తి మారు మనసు పొందాలి. ప్రభు అన్నాడు మత్తయి సువార్త 18:3లో, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారు కాకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశించడం మీద నిశ్చయంగా చెప్తున్నాను అన్నాడు. అందువల్ల రక్షణకు మారు మనసు తప్పనిసరి. సో ఇది ఇక్కడ రక్షణార్థమైన మారు మనసు గురించి చెబుతున్నాడు కదా. అది పాపాల నుంచి నీతిమంతులుగా తీర్చబడే రక్షింపబడ్డం గురించి అవ్వచ్చు, అనుదిన రక్షణ అవ్వచ్చు. ఏదైనప్పటికీ వరుస క్రమం చూడండి. పాపం ఖండింపబడింది పౌలు ద్వారా.
ఆ పాపంపై దైవ చిత్తానుసారమైన దుఃఖం కలిగింది కొరింథీయుల్లో. అప్పుడు వారిలో మార్పు కలిగింది, మారు మనసు కలిగింది. తద్వారా వారికి రక్షణ కలిగింది. సో పాపం ఖండింపబడి హెచ్చరింపబడకపోతే ప్రజలు దుఃఖపడరు, దుఃఖపడకపోతే మారు మనసు కలగదు, మారు మనసు కలగకపోతే రక్షణ కలగదు. నీ బిడ్డల విషయమైనా నీ తోటి వాళ్ళ విషయమైనా నువ్వు పాపాన్ని ఖండించాల్సిందే. కాబట్టి ప్రభువు గురించి నువ్వు చెప్పేటప్పుడు సువార్త అంటే ఏంటి? కేవలం ప్రభువుని నమ్ము నీకు అద్భుతాలు కలుగుతాయి, ప్రభువుని నమ్ము నీకు స్వస్థత కలుగుతుంది, ప్రభువుని నమ్ము నీ పిల్లలకి పెళ్ళి అయిపోతుంది. ఇదా సువార్త? అసలు మారు మనసును ప్రకటించినది వాక్యానుసారమైన సువార్త కాదు. అలా చెబితే ప్రజలు రారు అని ప్రజలకు అబద్ధాలు చెబుతూ ప్రజల్ని పోగేసుకుంటూ ఉన్నారు. బోధకాల్లాగా సంఘాలు లావు అయిపోతూ ఉన్నాయి. ఆరోగ్యకరమైన సంఘాలు కాదు చాలా సంఘాలు. మారు మనసు విశ్వాసం రెండు సమాంతరంగా బోధించనిది నిజమైన సువార్త కాదు. పౌలు పరిచర్య ఈ రెండింటిని బోధించిందని తాను పరిచర్య అంతటి యొక్క సారాంశాన్ని గురించి తాను ఏం బోధించాడో గుర్తు చేస్తూ అంటున్నాడు. అపోస్తలుల కార్యాలు 26లో అంటున్నాడు, 18 మధ్యలో చదువుతాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము, నేను ఈ ప్రజల వలన అనుజనుల వలన హాని కలుగకుండా నిన్ను కాపాడేదను. వారు చీకట్లో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపు తిరిగి నా ఇందలి విశ్వాసము చేత పాప క్షమాపణ పరిశుద్ధపరచబడిన వాళ్ళ స్వాస్థ్యం పొందినట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదను అంటున్నాడు. కాబట్టి వారు తిరగాలి, వారు మనసు పొందాలని హెచ్చరించాడు. క్రీస్తునందు విశ్వాసం ద్వారా పాప క్షమాపణ పొందాలని హెచ్చరించాడు. కాబట్టి పౌలు పరిచర్య యొక్క సారాంశం అంతా, తన బోధ యొక్క సారాంశం అంతా ఏంటంటే మారు మనసు పొందండి, క్రీస్తునందు విశ్వాసం ఉంచండి. ఇవి రెండే పునాదిలాగా పరిచర్య కోసం తాను ప్రకటించిన సత్యాలు. ఇప్పుడు రక్షింపబడాలంటే మారు మనసు అవసరం. మారు మనసు ఎప్పుడు కలుగుతుంది? పాపం విషయమై దుఃఖపడితే, దాని గురించి హెచ్చరిస్తేనే పాపం విషయమై దుఃఖం కలుగుతుంది, మారు మనసు పొంది రక్షింపబడతారు. అయితే మారు మనసు ఎలా కలుగుతుంది? మారు మనసు రక్షణలోని అన్ని అంశాల్లాగే మనిషి హృదయంలో దేవుడు చేసే కృపాకార్యం. మారు మనసు దేవుని అనుగ్రహం. దేవుడు ఇస్తేనే మనసు మారుతుంది, మనకు మనంగా మారలేం. మారు మనసు దేవుడే ఇచ్చేది అనడానికి కొన్ని వచనాలు చూడండి. అపోస్తలుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం. It is God who grants us the gift of repentance. అపోస్తలుల కార్యాలు 5:31 చూడండి. ఇశ్రాయేలునకు మారు మనసును పాప క్షమాపణను దయచేటుకై దేవుడు ఆయనను అధిపతిని గాను రక్షకుని గాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. చెప్పండి, ఇశ్రాయేలుకి ఏమేమి కలుగు చేయడానికి దేవుడు యేసుక్రీస్తుని రక్షకునిగా అధిపతినిగా నియమించాడు? మారు మనసును పాపక్షమాపణను దయచేయడానికి అంటున్నాడు. సో పాపక్షమాపణ ఎలాగా దేవుడు దయచేస్తాడో మారు మనసు కూడా అలాగే దయచేస్తాడు అంటున్నాడు. ఇంకా మీకు స్పష్టంగా అర్థం అవడం కోసం 11వ అధ్యాయం 18వ వచనం చూడండి. పేతురు అన్యజనులతో కలిసి భోజనం చేసినందుకు యూదులు అభ్యంతరం వ్యక్తపరిస్తే దేవుడు ఎలా కొర్నేలి ఇంట్లో అన్యజనులకు మారు మనసు దయచేశాడో చెప్పేటప్పటికి వాళ్ళకి మారు మాట్లాడలేకపోయారు. ఆ సందర్భం చదువుతున్నాను చూడండి. వారు ఈ మాటలు విని మరి ఏమీ అడ్డం చెప్పక, అట్లయితే అన్ని జనులకును దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమపరిచిరి. అన్ని జనులు మారు మనసు పొందడానికి కారణం ఎవరు అంటున్నాడు? దేవుడు దయచేశాడు వారికి అని దేవుని మహిమపరుస్తున్నారు. వాళ్ళు తెలివి గలవాళ్ళు భలే మారు మనసు పొందారంటలా, వాళ్ళు భక్తి గలవారు వాళ్ళు మారు మనసు పొందారంటలా. దేవుడు జీవార్థమైన మారు మనసు వారికి దయచేసి ఉన్నాడు అంటున్నాడు. రోమా 2:4 మనం చూస్తాం. అసలు మారు మనసు పొందడానికి మనల్ని ప్రేరేపించేది ఎవరు?
2:4 అంటున్నాడు, లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగుక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా. దేవుని అనుగ్రహం, దేవుని దయ నిన్ను ప్రేరేపిస్తూ ఉంది. ఏం చేయమని? మారు మనస్సు పొందమని. 2 తిమోతి 2:25 అంటున్నాడు, తిరుగాడే వారి విషయంలో, ఎదురాడే వారి విషయంలో సేవకుడు దీర్ఘశాంతంతో ఉండాలి, సాత్వికంతో ఉండాలి, జగడమాడకుండా ఉండాలి, సాధువుగా ఉండాలి, కీడును సహించాలి. ఎందుకు? 24-25 అంటున్నాడు, సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకే దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. అందుకు సాత్వికంతో జగడమాడకుండా దీర్ఘశాంతంతో ఉండాలి సేవకుడు అంటున్నాడు. ఓపిక పట్టాలి సేవకుడు. ఎందుకు? దేవుడు ఒకవేళ ఎదిరించే వారికి మారు మనసు దయచేస్తాడు అంటున్నాడు. దయచేయడం అంటే దయతో అనుగ్రహించడం, జాలిపడి ఇవ్వడం. సో చెప్పండి, ఈ మాటలన్నింటి ద్వారా, ఈ వచనాలన్నింటి ద్వారా అర్థమయ్యేది ఏంటి? మారు మనసు దేవుడు దయచేశాడు. అలా దేవుడు మన ఏర్పాటు ఉండే వారికి మారు మనసు దయచేయడం కోసం సేవకుడు వాక్యాన్ని అవతరాలు దుఃఖపడిన నిర్మోహమాటంగా కలిపి చెరపకుండా బాధ్యతగా హెచ్చరిస్తాడు, బోధిస్తాడు. అప్పుడు రక్షణార్థమైన మారు మనసు కలుగుతుంది, దైవ చిత్తానుసారమైన దుఃఖం వల్ల. అందరూ దుఃఖపడతాం. అయితే ఎటువంటి దుఃఖం అనేది పరీక్షించుకుందాం, ఎప్పుడు దుఃఖపడతాం అనేది పరీక్షించుకుందాం. మా దుఃఖం ఏమై ఉండాలి? దైవ చిత్తానుసారమైన దుఃఖమై ఉండాలి. మారు మనసును పుట్టించే, రక్షణకు చేర్చే దుఃఖమై ఉండాలి. ఎప్పుడు పొందాలి? నరకంలో ఎల్లప్పుడూ కాదు, దుఃఖపడాల్సిందే. కొంతమంది అంటారు, మ్యారీ ఇన్ హేస్ట్, రిపెంట్ అట్ లెజర్ అంటారు. అంటే త్వరపడి పెళ్లి చేసుకుని జీవితాంతం పశ్చాత్తాపడతారట చాలామంది. తాయితీగా చాలామంది స్వల్పకాలం ఉండే పాపభోగం కోసం మారు మనసును వాయిదా వేస్తూ ఉన్నారు. ఎలాగూ మారాలి, లేదా ఎలాగూ పశ్చాత్తాపడాలి, ఎలాగూ దుఃఖపడాలి. అదేదో తాయితీగా నరకంలో దుఃఖపడడం కాదు, ఇప్పుడే దుఃఖపడదాం. నేను హెచ్చరించేవాడిని నువ్వు పోగు చేసుకో. నీ స్నేహితులు ఎవరై ఉండాలి? మొమాటం లేకుండా నిన్ను గద్దించేవాళ్ళు అయి ఉంటే నీకు మంచిది. నేను పొగిడే వాళ్ళని కాదు నువ్వు చుట్టూరు ఉంచుకోవాల్సింది. మీకు ఎవరైనా ఒక్కళ్ళని ఉన్నారా మిమ్మల్ని అంతగా ప్రేమించే నిజమైన స్నేహితులు? మీరే అడగండి, నన్ను సరిచేయి, నాకు అవసరమైంది నాకు చెప్పు, నన్ను గద్దించు అని మీరు ఆ స్వేచ్ఛ ఇస్తే స్నేహితులుగా కొద్దిమందిని మీరు ఏర్పరచుకోవచ్చు. ప్రభువా మీకు స్తోత్రాలు. పౌలు జీవితం, ఆయన పరిచర్య ఒక్కొక్కసారి తనకు ఎటుపోయిన శ్రమ, పోరాటం, భయం పుట్టించేదైనా, తాను ఒక్కొక్కసారి ఇతరులను దుఃఖపెట్టేదే అయినా, తనకు సంతోషం, ఆదరణ తెచ్చిందే, సంఘానికి మారు మనసు, నష్టం కలగకుండా మేలు, ఆశీర్వాదం తెచ్చిందే. ఆ రీతిగా ప్రభువా మమ్మల్ని ఎవరైనా సరిచేసినప్పుడు మేము అంగీకరించడానికి, మారడానికి, స్పందించడానికి సహాయం చేయండి. కొరింథీ సంఘం పౌలు విషయంలో అత్యాసక్తి కనుపరిచారని, అంగలార్చారని, అంటే తను ఇచ్చిన హెచ్చరికను బట్టి వారు పశ్చాత్తాపడ్డారని, అతి అభిలాషను కనుపరిచారని తీతు వార్త తెచ్చాడు. ఆ రీతిగా మమ్మల్ని సరిచేసిన సందర్భాల్లో మేము అంగలార్చడానికి, మీ చిత్తానుసారంగా దుఃఖపడడానికి మాకు సహాయం చేయండి. దుర్మార్గుడు తన పాపాన్ని బట్టి మరణించడం మీకు ఇష్టం లేదు. వాడు తన పాపాన్ని విడిచి జీవితం మారడమే మీకు ఇష్టం అన్నారు.
మీ చిత్తం మేము దుఃఖపడాలని పాపం చేసినప్పుడు, సమర్థించుకోవాలని కాదు, దాయాలని కాదు, దబాయించాలని కాదు, దుఃఖపడి మారాలని. దేవా, మేము తప్పు జరిగిందన్న అవగాహన రావడం ఆలస్యం, వెంటనే మేము దుఃఖపడడానికి మాకు సహాయం చేయండి. మిమ్మల్ని మేము బాధ పెట్టేది, పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి అన్నారు. మేము ఎన్నిసార్లు దుఃఖపెట్టామో తెలుసు, మాకు చేయకూడదని, కానీ చేస్తూ ఉన్నాం. మీ సత్యం తెలుసు, అయినా అవిధేయత చూపిస్తూ ఉన్నాం. దేవా, మా యందు జాలిపడండి, మాకు మారు మనసు దయచేయండి. మా హృదయాన్ని మీరు త్రిప్పండి మీ వైపుకు. మా విషయంలో మీ చిత్తమైన దుఃఖాన్ని మాకు పుట్టించండి. పాపం చేసి కూడా ఏమి ఎరగనట్టు అవిధేయత చూపిస్తూ కూడా ఏ లోపం లేనట్టు మీ బలలో తెగించి చేయవేయకుండా దుఃఖపడి 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 ఏడ్చి మీ దగ్గర ఒప్పుకుని పశ్చాత్తాపంతో పాలు పొందడానికి సహాయం చేయండి. మాలో కఠిన హృదయం, స్పర్శను కోల్పోయిన వాత వేయబడిన మన సాక్షి లాంటి స్థితి తొలగించండి. మమ్మల్ని ఎప్పుడు సున్నితంగానే ఉంచండి. మీ మెల్లని స్వరాన్ని గుర్తుపట్టే కృపే మాకు దయచేయండి. మీ ఆజ్ఞలు విడిచి మమ్మల్ని తిరగనివ్వకండి. మీ సేవకులు మా ద్వారా దుఃఖపడకూడదు, మీకు అవమానం దుఃఖం కలగకూడదు, మాకు నష్టం కలగకూడదు. మమ్మల్ని హెచ్చరించండి. హెచ్చరిక కోసమే, గద్దింపు కోసమే ఇక్కడికి రావడానికి సహాయం చేయండి. దేగల దేవ, మమ్మల్ని ఇంతగా ప్రేమించి మేము దారి తప్పకూడదని, దారి తప్పిన గొర్రెను కాపరి వదలడు, చిన్నగా కొట్టైన దారిలోకి తీసుకొస్తాడు. అలా మమ్మల్ని దారిలోనే ఉంచండి. మీ చిత్తం ఒక కేంద్రంలోనే మమ్మల్ని ఉంచండి. ఇదిగో మీ బల్లో పాలు పొందబోతూ ఉన్నాం. మాలో ఎవ్వరూ అలక్ష్యంగా నిర్లక్ష్యంగా ఉండకుండా సరి చేసుకుని దుఃఖంతో మీ దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి పాలు పొందడానికి సహాయం చేయవలసిందని, యోగ్యమైన పాలు పంపులు దయచేయవలసిందని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.